తీసుకున్నట్టు కనపడుతుంది, కానీ ప్రేమ అన్నిటికంటే పైన ఉంటుంది. ప్రేమ బానిస అయినట్టు కనపడుతుంది, కానీ అనేకుల్ని బానిసలుగా చేస్తుంది. ప్రేమ సమస్తము కోల్పోయినట్టు కనపడుతుంది, కానీ సమస్తాన్ని మించి సంపాదిస్తుంది ప్రేమ. నైనా అదే కావాలి. గుండె చెదిరుంటారు కొంతమంది, వాళ్ళకి నీ వెండి బంగారాలు అక్కర్లా, నీ కట్ల సొమ్ము అక్కర్లా. కొంచెం ఆదరణ కలిగించే 2 మాటలు. భయపడకు, నేనున్నాను. భయపడకు, దేవుడున్నాడు. భయపడకు, దేవుడు నీకు సాయం చేస్తాడు. భయపడకు, దేవుడు నేను నిలబెడతాడు. భయపడకు, ఆయన నీకు హెల్ప్ చేస్తాడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఒక మాట సత్యవాడిని కూడా బతికిస్తుంది కదండి. ఆయన కోట్ల కానీ నోరు తెరిచి అలాంటి మాటలు మాట్లాడరు, అలా భరోసా ఇవ్వరు, ధైర్యపరచరు. చేయదగ్గ సాయం ఏదన్నా ఉంటే, అవకాశం ఉంటే చేయడానికి ప్రయత్నమూ చేయరు. మనకెందుకు అంటారు. మనకెందుకు అనేది లోకస్తుడు సోదరా, వాడు స్వార్థజీవి. మనం ఎవరిని? సమాజం కోసం తన మహిమను వదిలిపెట్టి, భూమి మీద తన ఘనతను వదిలిపెట్టి, తన ప్రాణమును నిలువునా దారపోసిన యేసయ్య పిల్లలు మనం. యేసయ్య సమాజం కోసం బ్రతికాడు, సమాజం కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన పిల్లలంగా మనం కూడా సమాజం కోసం బ్రతకాలి కదా. అవసరమైతే సమాజ రక్షణ కోసం మనం ప్రాణం పెట్టడానికి సిద్ధం అవ్వాలి కదా. సమాజం కోసం అయితే చేస్తా, మా వాళ్ళ కోసం అయితే నేను చేయను. మా ఊళ్ళోళ్ళు కాదు. అవునా? పౌలు ఏమన్నాడు చూస్తారా? పౌలు చూడండి, ఏడిచావంటాడు దేవుడు. అక్కడి నుంచి కూడా చదవచ్చు. నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల అవకాశం ఉంటే, పౌలు నువ్వు ఒక్కడివి నరకానికి పోతానంటే, మీ వాళ్ళందరినీ నేను పరలోకానికి తీసుకుంటానని నా దేవుడు నాకు అవకాశం ఇస్తే, నా వాళ్ళందరూ శరీర సంబంధులకు, నా సహోదరులందరూ పరలోకానికి పోవునట్లు నేను క్రీస్తు నుండి వేరై శపించబడిన వాడనై నరకానికి పోవటానికి కూడా ఇష్టపడుతున్నాను అంటాడు. వద్దులేండి, కొట్టొద్దులే, పర్వాలేదు, అవసరం లేదు. వద్దంటే కొడతారు, మీద వచ్చిన గొడవ అదే. సరే పర్లేదులే. ఆ మాట చూడండి, ఆ మాట ఒక్కటి తీసుకోండి మనసులోకి. లోకస్తుల కోసం నేను చేస్తా కానీ మా వాళ్ళ కోసం నేను చేయనని ఇచ్చి మాటలు మాట్లాడొద్దు. ఇక్కడ చూడు, అవసరమైతే దేహ సంబంధులకు నా సహోదరుల నిమిత్తం, చూడండి, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుతున్నాను. దాని అర్థం ఏంటో తెలుసా? అవసరం నరకానికి పోతాను. ప్రభు నాకు ఒక ఆఫర్ ఇస్తే, పౌలు నువ్వు ఒక్కడివి పాతాళానికి వెళ్తానంటే, నువ్వు ఒక్కడివి నరకానికి వెళ్తానంటే, మీ వాళ్ళందరినీ నేను పరలోకం తీసుకుంటానంటే, సంతోషంగా నేను నరకానికి వెళ్తానికి ఇష్టపడతా. నేను నరకంలో యుగయుగాలు కాలినా పర్వాలా, దేహ సంబంధులైన నా వారందరూ నిత్య జీవంలో ఉండాలి. అందుకు పౌలు చరిత్రకెక్కింది. అందుకు పౌలు క్రీస్తు పోలికను గురించి సూచించింది. అందుకు క్రీస్తు తర్వాత అంతటి ఆధిక్యతను, ధన్యతను పొందిన